హలో అండి, వెల్కమ్ బ్యాక్ అదర్ వీడియో. సో ఈ రోజు అయితే నేను మీకు మణికర్ణిక ఘాట్ కు తీసుకొచ్చిన. నైట్ టూ టూ 2:30 అవుతుంది. నేను నైట్ ఇక్కడ ఏమేమి అవుతుందో చూపిద్దామని నేను వచ్చిన. యాక్చువల్లీ ఇక్కడ చాలా పనులు అవుతాయి అనమాట, వేరే వేరే లెవెల్లో అయితే మనకు తెలీదు. సో చూద్దామని నేను తీసుకొచ్చిన. శవాలు అయితే కాలుస్తారనమాట ఇక్కడ. ఇలాంటి ఇంకో ఘాట్ కూడా చేసిరు, ఎందుకంటే ఎక్కువ పాపులర్ అయింది ఇదే ఘాట్ అన్నమాట. కాబట్టి చాలా మంది వస్తారని ఇంకో ఘాట్ వేరే దగ్గర చేసిరు. ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి ఆ చూద్దాం ఏమేమి అవుతుందో. ఇక్కడ అన్ని క్లిప్పులు తీసి పెడదామని నేను వచ్చిన. నడవండి, స్టార్ట్ చేద్దాం. చూడండి, అన్ని కట్టలు ఉన్నాయి. ఇవన్నీ కట్టలు ఒక 4-5 రోజుల్లో అయిపోతాయి అనమాట. ఇక్కడ ఉన్న అఘోరీలు అందరూ నైట్ పూట వస్తారనమాట పూజ చేయడానికి, వాళ్ళ వాళ్ళ గురించి. మొత్తం పైన కూడా కలుస్తారు అనమాట, కింద కూడా కలుస్తారు. ఇద్దరు దగ్గర కాలుస్తారు అనమాట. ఈ కట్టలన్నీ చాలా, ఇవన్నీ 4-5 రోజు తెస్తూనే ఉంటారు, చాలా తెస్తూ ఉంటారు అనమాట. చూడండి పైన నుంచి ఎలా కనిపిస్తుందో. నేను పైకి వచ్చా ఇప్పుడు. అంటే ఇప్పుడు 2-2:30-3 అవుతుంది, అయినా కూడా వస్తున్నాయి అన్నమాట. శవాలు అయితే వస్తున్నాయి ఇంకా. అయితే ఇక్కడ చుట్టుపక్కల నుంచి ఒక 20-30 ఊర్లు ఉంటాయి, అన్ని కలిపి ఇక్కడికే తీసుకొస్తారనమాట. కాబట్టి కంటిన్యూగా వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, కొత్త బాడీ అనమాట, ఇప్పుడు వచ్చింది, తీసుకెళ్తారు. ఇప్పుడు మొత్తం రెడీ చేసి పెడతారనమాట. మొత్తం తీసేసి, మొత్తం వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుందో అలా అవుతుంది మొత్తం. చూడండి, చాలా మంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. శవాలు కొత్తవి వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి అట్లా. ఇప్పుడు ఆడ పెడుతురు, చూస్తున్నారుగా, కొత్తది అనమాట బాడీ. ఇప్పుడు తీసుకొచ్చి మొత్తం పెడతారనమాట. కింద కూడా కలుస్తారు. ఇక్కడ పైకి వస్తే ఒక ఫ్లోర్ ఉంది, మీకు చూపించే ముందే, అక్కడ కూడా కలుస్తారు. సో ఇక్కడనే గుడి ఉంది అనమాట, విశ్వనాథ్ గుడి ఉంది. సో ఇలాంటి పనులు అవుతుంటాయి ఇక్కడ. చూస్తున్నారా, అక్కడ ఒక గుడి ఉంది కింద. గుడి పైన నుంచి ఒక ఆయన పూజ చేస్తున్నాడు అనమాట. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అవుతుంటాయి అనమాట. ఇది ఇక్కడంతా మొత్తం నార్మలే, మనం తీసుకోవచ్చు. కింద మొత్తం శవాలు కాలుతున్నాయి, మనుషులు ఉన్నారు. కింద గుడి ఉంది, గుడి పైన ఆయన పూజ చేస్తున్నాడు అనమాట. మొత్తం బ్లాక్ డ్రెస్ లో ఆయన పూజ చేస్తున్నాడు. మీరు చూడొచ్చు, ఇక్కడ పైన కూడా శవాలని కాలుస్తారు అనమాట. మొత్తం అదే ప్లేస్. చూసారా, ఇప్పుడు మొత్తం చూపించిన మీకు ఇక్కడ ఏమేమి అవుతుందో ఏమేమి అవ్వదో. అంటే ఇక్కడ క్షుద్ర పూజలు కూడా అవుతాయి, అండ్ అలానే మనుషులను కూడా కలుస్తారు అనమాట. చాలా విశేషాలు అవుతుంటాయి. నైట్ టైంలో వస్తే అఘోరీలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పూజ చేస్తారనమాట. వాళ్ళ ప్రార్థనలు అయితే ఇక్కడ వచ్చి చేసుకుంటారు. ఎప్పుడైతే నైట్ అవుతుంది అప్పుడే, అది కూడా 2-3 కావాలి, మొత్తం నైట్ కావాలి, అప్పుడు వచ్చి తీసుకుంటారు అనమాట. సో మీరైతే చూసారు, చాలా చూపించిన నేను. సో ఈ వీడియో వరకే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.